చేసుకుందాం. ఇప్పుడు మాత్రం క్వశ్చన్ అవర్ డీల్ చేద్దాం అన్నతో. చాలా మింగుడు పడిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతారు, తమ్ముడు అడుగుతారు, అన్నయ్య చెప్తారు. ఇక మిగిలిపోయిన మీ హృదయంలో దోబూచులాడుతున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి పంపించండి, అవి కూడా అడుగుదాం. అన్న ఈ రోజుకి సాయంకాలం వేళ ఈ క్వశ్చన్ అవర్లో దేవుని చేత నడిపింపాలని కోరుకుంటాం. ఓకే అన్న, దయచేసి అన్న వచ్చి విలువైన సమయాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కూడా ప్రశ్న జవాబులకు ముందు కొన్ని విషయాలు నేను మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఆమె చాలా వీక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు. నాకు తండ్రి లేడు. మా అమ్మే నన్ను పెంచింది. ఆమె నాకు తల్లి, ఆమె తండ్రి. సో నేను 11వ తారీఖు రావాలి అమెరికా నుండి. కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను 5వ తారీఖే వచ్చేసాను. 4వ తారీఖు బయలుదేరి 4వ తారీఖే వచ్చేసాను. సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే. ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది. సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు. ఏంటంటే, ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచర్య నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం, చట్టము అనేటటువంటి మార్గంలో